రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అన్న మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 3 నెలల పైబడి అవుతుంది. మరి 3 నెలల్లో హామీలని నెరవేరుస్తామని చెప్పడం చూసాం మనం. మరి 3 నెలల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాయా? మీకు ఎలా అనిపించింది 3 నెలల పరిపాలన? 3 నెలలకు ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 6 హామీల పేరుతోని బూటకపు మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ హామీల కింద ఉన్నటువంటి అంశాలను విస్మరించి ఈరోజు 6 హామీలు అమలు చేస్తున్నాం అనేసి ఇల్లు కానీ, ఇంకోటి కరెంటు కానీ, ఇంకోటి సబ్సిడీలో గ్యాస్ కానీ, మహిళలకు ఉచితంగా రవాణా కానీ ఇటువంటి తీసుకొచ్చి వాటిని మాత్రమే పరితం చేసి ఇవి మాత్రమే 6 గ్యారంటీలు ఇవి మాత్రమే మేము చెప్పినాం అనేసి ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి 6 అంశాల కింద 6 గ్యారంటీల కింద చేర్చినటువంటి అంశాలు ఏదైతే 420 అంశాలు ఉన్నాయో వాటన్నిటి కూడా తూచా తప్పకుండా వాళ్ళు అమలు చేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే గడిచిన ఈ 3 నెలల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న మరో పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఇంకో 2-3 నెలల్లో కూలిపోక తప్పదు. ఎందుకు అంటే ఆ పార్టీలనే వాళ్ళకి వ్యతిరేకం వస్తున్నది. ఈరోజు ప్రజలు కాదు తిరుగుబాటు చేసేది, ఆ యొక్క పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఆయన మీద అవిశ్వాసం పెడతారో ఇంకో విధంగానే చేస్తారో. కానీ కాంగ్రెస్ పార్టీ మనుగడ అయితే ఇంతటితోనే తేటతెల్లం అయిపోతుంది, కుంగిపోతుంది అనేసి మనం చూడొచ్చు. మీరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు బీఆర్ఎస్ఏ ఖాళీ అయిపోతుంది, అందరు ఎమ్మెల్యేలు ఇక్కడికే షిఫ్ట్ అయిపోతారు అన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక 3 నెలలకు ముందు వరకు కాంగ్రెస్ పార్టీ ఏ ఊర్లో లేదు, అసలు ఏ కాన్స్టిట్యూన్సీలో క్యాండిడేట్ దొరకలేని పరిస్థితుల్లో దుష్ట పరిస్థితులలో ఉండే. ఎప్పుడైతే వీళ్ళు ఈ బూటకపు మాటలు హామీలు తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది కన్ఫ్యూజన్ గురి చేసి ఈరోజు ఓట్లు దండుకునే ప్రయత్నం చేసిరో ఆ రోజు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలు వీళ్ళకి వెల్కమ్ చేసి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళ గత చరిత్రకు ఉన్నటువంటి క్రెడిబిలిటీతోనే వాళ్ళు చేసే పనితీరును మెచ్చో కానీ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. కన్ఫ్యూజన్లో ఓట్లేసిరు తప్ప ఇంకో విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వదు డెఫినెట్గా. ఎందుకంటే పార్టీ పుట్టినప్పటి నుంచి ప్రజలు మాత్రమే నమ్ముకొని రాజకీయం నడుస్తున్న టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకత్వాన్ని గతంలో ఉద్యమం ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడు కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా బై ఎలక్షన్లు వచ్చినా ఎక్కడ కూడా ప్రజలు మెజార్టీ స్థాయిలో వెల్కమ్ చేసి పార్టీని నిలబెట్టిన వాళ్ళు ప్రజలు. కాబట్టి గెలిచినా ఓడినా టీఆర్ఎస్ పార్టీ అన్నా కేసీఆర్ గారి నాయకత్వం అన్నా ఈ రాష్ట్రంలో ఒక ఒరవడి ఉన్నది, ఒక నమ్మకం ఉన్నది ప్రజలు. కాబట్టి ఆ ఓడిపోతే ఓడిపోవచ్చు కానీ కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. వాళ్ళు ప్రశ్నించే గొంతుగా ఉంటేనే ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు నిలబడతాయి అనేసి ఒక ఆలోచన దూరంతోనే ప్రజలు ఉన్నారు. కనుక టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయితే కార్పొరేట్ పాలిటీషియన్స్ ఎవరైనా డబ్బులు పెట్టుకొని పారాషూట్ల ఎమ్మెల్యేలు ఎంపీలుగా వచ్చినటువంటి అట్లాంటి వాళ్ళు పోతే పోయారేమో. కానీ డే 1 నుంచి పార్టీని నమ్ముకొని ఉద్యమ భావజాలాన్ని నింపుకొని ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేసీఆర్ గారి వెన్నంటే ఉంటారు, గులాబీ జెండా నీడలో మాత్రమే నడుస్తూ ఉంటారు. అటు బీఆర్ఎస్ హయాంలో కరెంటు కోతలు అంటే ఎలా ఉండేవో మనకు తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంటు పోవడాలు మనం చూస్తున్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం మనకు వచ్చేది ఇంకేమన్నా రీజన్? ఒక 10 ఏళ్ల కింద మర్చినటువంటి సామెతని ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ వస్తే కరువులు వస్తాయి, కాంగ్రెస్ వచ్చింది కరువులు తీసుకొచ్చింది అనేసి ఈరోజు మనం చూడొచ్చు. ఎందుకంటే 24 గంటలు అది వ్యవసాయ రంగానికి కావచ్చు, ఇళ్లకు కావచ్చు, పారిశ్రామిక రంగాలకు కావచ్చు నాన్ స్టాప్గా 24 గంటలు నాణ్యతాయుతమైనటువంటి కరెంటును సప్లై చేసింది మన గత ప్రభుత్వం. ఈరోజు వీళ్ళు చేయలేక గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఎత్తి చూపుతూ ఖజానా ఖాళీ అయింది, ఇక్కడ లంక బిందెలు లేవు, ఉట్టి బిందెలు ఉన్నాయనేసి వీళ్ళ చేతగానితనాన్ని ఈరోజు గత ప్రభుత్వం మీద గత నాయకత్వం మీద ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళ అసమర్థతకు ఇది నిదర్శనం. ఇంకో విషయం, కరెంటు ఇట్లా ఉంటే ఈరోజు నీళ్లు కాళేశ్వరంలో 3 బ్యారేజీలు ఉంటే 3 బ్యారేజీలలో మేడిగడ్డ ఒక బ్యారేజ్, మేడిగడ్డలో 86 పిల్లర్లు ఉంటే దాంట్లో 2 పిల్లర్లు గుంగిపోతే దానికి పెద్ద రాజకీయం చేసి దాని విచారణకు ఏర్పాటు చేయకుండా దాని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోకుండా కేవలం అది కుంగిపోయింది, కాళేశ్వరం మొత్తం ఫెయిల్ అయిపోయింది అనేసి దాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేమంటున్నా, కాళేశ్వరం కుంగిపోతే కుంగిపోయింది, గత ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే విచారణ చేయాలి కానీ రైతులను నష్టపరచదు కదా. ఆ కాపర్ డ్యామ్ కట్టి దాన్ని రిపేర్ చేసి ఆ డ్యాముని నింపేసి కాలువలకు నీళ్ళు వదిలి రైతులకు పంటలకు నీళ్ళు వదిలి పంటలు సస్యశ్యామలమయ్యే విధంగా ఈ యొక్క ప్రభుత్వం కార్యాచరణ ఉండాలి తప్ప వాటిని ఎండబెడతా ఈరోజు పంటలు ఎండిపోతుంటే రైతులు నష్టపోతూ ఉంటే చూసి ఆనందపడే పైచాచిక ఆనందం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. కనుక కాంగ్రెస్ వచ్చి మరోసారి ఈ రాష్ట్రానికి కరువును పరిచయం చేసింది. వీళ్ళ యొక్క అసమర్థత పాలనతోని ఈరోజు గత ప్రభుత్వం మీద బురద జల్లుతూ ఉన్నారు. కానీ వీళ్ళు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చి సెట్ చేసుకొని నాణ్యమైనటువంటి పాలన అందించాలి, పాలన యొక్క తీరును మార్చాలనే ఆలోచనతో వీరు లేరు.
అటు నిన్న కరీంనగర్ సభలో కేసీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నీటి కరువు మనం చూస్తాము, ఆల్రెడీ కొంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని చెప్పారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో నీటి కరువు ఏ విధంగా ఉందో మన అందరికీ తెలిసిందే, వారానికి ఒకసారి మాత్రమే స్నానం చేస్తున్నట్టు. మరి అటువంటి పరిస్థితి తెలంగాణలో కూడా రానుందా అంటే కొంతమంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. డెఫినెట్గా అంటే సమర్థ నాయకత్వానికి సమర్థ పాలనకు గత ప్రభుత్వం ఒక ఉదాహరణగా నిలిచింది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు కర్ణాటక రాష్ట్రంలో వచ్చిన తర్వాత గడిచిన ఈ 6-7 నెలల లోపలనే అక్కడ నీళ్ల కరువు వచ్చింది. కరెంటు కరువు అయితే ఎప్పటి నుంచో ఉన్నది, దాన్ని ఎవడు అసలు అక్కడ పరిష్కరించింది లేదు. ఆ పరిష్కార మార్గాన్ని కనుగొన్న నాయకత్వం కూడా అక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీకి అసలే చిత్తశుద్ధి లేకుండా అక్కడ పనిచేసింది కనుక ఈరోజు నీళ్ల కరువు వచ్చింది. పంటలకు నీళ్లు లేవు, స్నానాలకు నీళ్లు లేవు, తాగే నీళ్లు లేవు. కాబట్టి ఒక ఆంక్షలు తీసుకొచ్చింది ఆ ప్రభుత్వం. కారు గడగడానికి నీళ్లు వాడితే 5,000 ఫైన్ పెట్టింది. స్నానాలు వారానికి ఒకసారి తప్ప మిగతా రోజులలో స్నానం చేస్తే వాళ్ళకి ఫైన్ వేసింది. కాబట్టి లిమిటెడ్గా నీళ్లు వాడాలనే ఒక కండిషన్ తీసుకొచ్చింది. అంటే ఆ యొక్క పాలన, ఆ యొక్క పార్టీ యొక్క తీరు ఏ విధంగా ఎంత దుస్థితిగా ఉన్నదనేసి మనం చూడొచ్చు. కాబట్టి ఒక ఉదాహరణ నిలిచింది రాష్ట్రం. అప్పుడు గత ప్రభుత్వం ఎంతైతే కాన్ఫిడెంట్గా ఎంతైతే వాల్యుబుల్గా పనిచేసిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అధికారం ఉన్నా కానీ దీనికి భిన్నంగా పనిచేస్తున్న తీరును మనం చూడొచ్చు. కాబట్టి అది కర్ణాటక కావచ్చు, రేపు పొద్దున తెలంగాణకు కూడా ఆ గతి పట్టే అవకాశం ఉన్నది. ఆ గతి పట్టక ముందుకే ప్రజలు రియలైజ్ అయ్యి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళకి బుద్ధి చెప్తారని మనం చూడొచ్చు. తొందరలో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఎలా ఉండబోతున్నాయి, ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? మరి బీఆర్ఎస్ పార్టీ పుంజుకొని ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే 3 నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కన్ఫ్యూజ్ అయ్యి ఓట్లు వేసారు ప్రజలు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏ రంగానికి కూడా, ఏ వ్యక్తులకు కూడా, అసలు కార్మికులకు కావచ్చు, కర్షకులకు కావచ్చు, నిరుద్యోగులకు, యువతకు, విద్యార్థులకు, అన్ని రంగాల ప్రజలకు కూడా ఈరోజు మంచి వెల్నెస్ క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండే. వాళ్ళను మనం వదులుకున్నమే అయ్యో అనే బాధలో ఇప్పుడు గడిచిన ఈ 2-3 నెలల్లోనే పశ్చాత్తాపడుతున్న పరిస్థితి ప్రజల్లో మనం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఊర్లలో పోతున్నా, ఇంకెక్కడ ఇతర ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు ఓడిపోతే చాలనుకున్నారు తప్ప కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తింపాలి, టీఆర్ఎస్ ప్రభుత్వం వద్దు అనే భావన ఎవ్వరి లోపల కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఒక మోసపూరితమైనటువంటి హామీల పేరుతోని ఈరోజు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఓట్లు దండుకున్నారు తప్ప అది ఇంకోటి కాదు. వాళ్ళ పనితీరు మెచ్చి కాదు, వాళ్ళ గత చరిత్రను చూసి అయితే అసలే కాదు. నేనేమంటున్నా, పార్టీ పుట్టినప్పటి నుంచి ప్రజలే మాకు బలం. టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి ప్రజలు మాత్రమే బలం. ఎప్పుడు వీక్గా ఉన్నా, గట్టిగా ఉన్నా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రతి స్టెప్పులో వాళ్ళని యాక్సెప్ట్ చేసుకుంటా పోతున్నారు, వాళ్ళని నిలబెడతా పోతున్నారు ప్రజలు. కాబట్టి తెలంగాణ యొక్క ప్రయోజనాల గురించి పార్లమెంటు స్థాయిలో మాట్లాడాలన్నా, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించాలన్నా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు మాత్రమే, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే ఎంపీలు మాత్రమే అది సాధ్యమవుతుంది అనేసి గట్టి నమ్మకం ప్రజల్లో ఉన్నది. కాబట్టి తెలంగాణకు రావాల్సిన వాటాలైనా, తెలంగాణకు జరగాల్సిన ప్రయోజనాలైనా, తెలంగాణకు ఏం కావాలన్నా మాట్లాడాల్సింది పార్లమెంట్లో మాట్లాడాల్సి వస్తే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రం మాట్లాడతారు అనేది ఒక దృఢమైన నమ్మకము ప్రజల్లో ఉన్నది. కనుక డెఫినెట్గా మెజార్టీ స్థానాల్లో మేము గెలబోతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 3 నెలల పైబడి అవుతుంది. మరి 3 నెలల్లో హామీలని నెరవేరుస్తామని చెప్పడం చూసాం మనం. మరి 3 నెలల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాయా? మీకు ఎలా అనిపించింది 3 నెలల పరిపాలన? 3 నెలలకు ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 6 హామీల పేరుతోని బూటకపు మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ హామీల కింద ఉన్నటువంటి అంశాలను విస్మరించి ఈరోజు 6 హామీలు అమలు చేస్తున్నాం అనేసి ఇల్లు కానీ, ఇంకోటి కరెంటు కానీ, ఇంకోటి సబ్సిడీలో గ్యాస్ కానీ, మహిళలకు ఉచితంగా రవాణా కానీ ఇటువంటి తీసుకొచ్చి వాటిని మాత్రమే పరితం చేసి ఇవి మాత్రమే 6 గ్యారంటీలు, ఇవి మాత్రమే మేము చెప్పినాం అనేసి ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి 6 అంశాల కింద, 6 గ్యారంటీల కింద చేర్చినటువంటి అంశాలు ఏదైతే 420 అంశాలు ఉన్నాయో వాటన్నిటి కూడా తూచా తప్పకుండా వాళ్ళు అమలు చేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే గడిచిన ఈ 3 నెలల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న మరో పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఇంకో 2-3 నెలల్లో కూలిపోక తప్పదు. ఎందుకు అంటే ఆ పార్టీలనే వాళ్ళకి వ్యతిరేకం వస్తున్నది. ఈరోజు ప్రజలు కాదు తిరుగుబాటు చేసేది, ఆ యొక్క పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఆయన మీద అవిశ్వాసం పెడతారో ఇంకో విధంగానే చేస్తారో. కానీ కాంగ్రెస్ పార్టీ మనుగడ అయితే ఇంతటితోనే తేటతెల్లం అయిపోతుంది, కుంగిపోతుంది అనేసి మనం చూడొచ్చు.